చికెన్ వేస్ట్ కొరైతే ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నాం మేము ఈరోజు. అలాగైతే చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకొని దబ్బర్లు అయితే వేసుకోవాలి నీళ్ళల్లోనూ. ఇప్పుడైతే అయిపోయింది కోసేయటం. ఇప్పుడైతే కడుగుతున్నాడు కూరని. వేస్ట్ కూర కడుగుతున్నాడు. కడిగి అయితే ఏరే దబ్బర్లు అయితే వేస్తున్నాం ఇప్పుడు. దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాను వేస్ట్లోను. ఇప్పుడైతే ఉప్పు వేసేసుకున్నాం కదా, కొద్దిగా అయితే పసుపు పొడి అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే పసుపు పొడి అయితే వేసేసుకుంటున్నాం. ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుందాం మనం. కొన్ని ఉడకబెట్టుకుందాం బాగా. అయితే పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాం దబరా. ఇప్పుడైతే బాగా అయితే ఉడకబెట్టుకుందాం మనం. పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, బాగా అయితే ఉడికిన దాకా కొంచెం వెయిట్ చేద్దాం మనం. ఉడకబెట్టిన కూర ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము. ధనియాలు తీసుకొని దంచుకోవాలి, అందుకని వేయించుతున్నాను ధనియాలు. కింద పెట్టుకుని అయితే బాగా దూరగా అయితే వేసుకోవాలి బాగా. అయితే బాగా వేగిపోయినాయి. రోట్లో అయితే పోసుకొని దంచేసుకుందాం. ధనియాల పొడి దంచుకునే లోపల పొయ్యి మీద బాండ్లు అయితే పెట్టుకొని కొంచెం నూనె అయితే పోసుకుందాం మనం. నూనె కాగిన దాకైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ధనియాలు అయితే నలిగిపోయినాయి. ఇప్పుడైతే మనం తెల్లగడ్డలు వేసి అయితే దంచుకుందాం. నూనె కాగిన బాండ్లో కిందకైతే దించేసుకుని చికెన్ అయితే వేసేసుకుందాం మనం బాణట్లోనే. పొయ్యి మీద పెట్టుకుని కాసేపు అట్టి వేయించుకోవాలి. ఫ్రై అయిన దాకైతే వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని బాగా రెండు అయితే మిక్సింగ్ అయ్యేట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ధనియాల పొడి కూడా అయితే రెడీ అయిపోయింది. ధనియాల పొడి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా చికెన్, దాంట్లో అయితే వేసేసుకొని బాగా అయితే కలిపెట్టుకుందాం. ధనియాల పొడి బాగా వేగిన తర్వాత అయితే కొద్దిగా కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని దీనికి బాగా అయితే అటు ఇటు కలిపెట్టుకుంటే బాగా అయితే ఫ్రై అయితే చేసేసుకుందాం మనం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వేస్ట్ ఫ్రై అయిపోయింది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.